నెల్లూరు రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ సిచ్యువేషన్స్ మారుతున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థ రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రశాంతంగా ఉంటుందని భావించిన సింహపురి రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మేయర్ పోట్లూరి శ్రవంతిపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం, ఆ వెంటనే చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అనే స్థాయికి చేరాయి. ఈ నెల 18న అవిశ్వాస పరీక్ష జరగనుండగా ఇటు టీడీపీ అటు వైసీపీ కార్పొరేటర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు కొందరు కార్పొరేటర్లు ఇదే అదునుగా భారీగానే డిమాండ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కేబినెట్ హోదా కలిగిన నెల్లూరు నగరపాలక సంస్థ ప్రస్తుతం మేయర్ను దింపి కొత్త మేయర్ను సీట్లో కూర్చోబెట్టేందుకు టైం ఫిక్స్ అయిపోయింది. అదే అదనుగా దొరికిన ఛాన్స్ను ఏమాత్రం వదలకూడదని గేమ్ స్టార్ట్ చేశారు కొంతమంది కిలాడీ కార్పొరేటర్లు. వీళ్లు స్టార్ట్ చేసిన గేమ్లో ఉక్కిరిబిక్కిరవుతున్నారు వైసీపీ టీడీపీ నేతలు. గంటల వ్యవధిలో కండువాలు కప్పుకోవడం, కండువాలు తీసేయడం, తిరిగి కండువాలు కప్పుకోవడం. ఈ కండువాల పంచాయతీ ప్రస్తుతం నేతలకు వణుకు పుట్టిస్తున్నా స్థానికులకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్ లో మేయర్ పోట్లూరి శ్రవంతి రాజీనామాతో ఆఖరి రాగం పాడేశారు. ఈ 48 గంటల తాడేపల్లి టు నెల్లూరు, నెల్లూరు టు అమరావతి జరిగిన రాజకీయ చిత్రాలు, పొలిటికల్ స్టంట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి జిల్లా ఎన్నికల అధికారి హేమాంశు శుక్లా ఈ నెల 18కి టైం ఫిక్స్ చేశారు. ఓకే, ముందుగా ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమన్నారు పెద్దలు. ఆ యాంగిల్ని నెల్లూరులో నగరపాలక సంస్థలోని కొంతమంది కార్పొరేటర్లు పక్కాగా ఫాలో అవుతున్నారు. ఉన్నది కేవలం 1 ఇయర్ మాత్రమే. తర్వాత ఎవరు రాజు ఎవరు మంత్రి, సమయం దొరికినప్పుడే 4 రూపాయలు వెనకేసుకుంటే పోలా అని ఫిక్స్ అయిపోయి గేమ్ స్టార్ట్ చేసి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత వైసీపీకి ఉన్న 54 మంది కార్పొరేటర్లలో 42 మంది కార్పొరేటర్లు సైకిల్కి జై కొట్టారు. మంత్రి నారాయణ, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పంచనై చేరారు. అంతేకాదండో, ఏకంగా మంత్రి సమక్షంలో వీళ్లందరూ టీడీపీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటామని ప్రమాణాలు కూడా చేశారు. మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్కి నోటీసులు ఇచ్చారు. ఇంకేముంది, టీడీపీ మేయర్ సీటుని అవలీలగా కైవసం చేసుకుంటుందని అందరూ రిలాక్స్ అయ్యారు. ఇదే సమయంలో అదను చూసి వైసీపీ కొట్టిన దెబ్బకు గింగిరాలు తిరిగారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, సిటీ నియోజకవర్గంలో ఉన్న 5 కార్పొరేటర్లకు వైఎస్ జగన్ సమక్షంలో కండువాలు కప్పేసి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఆ పరిణామాలతో కంగుతిన్న మినిస్టర్ నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి తమ అనుచరులను పరుగులు పెట్టించారు. సీన్ కట్ చేస్తే కప్పుకున్న కండువా కరుకు మారకుండానే గంటల వ్యవధిలోనే 2 కార్పొరేటర్లు తిరిగి టీడీపీ కండువా కప్పేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కార్పొరేటర్ ఇచ్చిన ట్విస్టుకు ఉలిక్కిపడ్డారు. అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి జరిగిన పరిణామాలపై దిక్కుతోచక, చేసేది లేక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నవాపేట పిఎస్సీ ఎదుట రాజకీయ కుట్ర అంటూ అర్ధరాత్రి వేళ ఆందోళనకు దిగారు. జరుగుతున్న పరిణామాలకు ఇక మేయర్ సీటు కైవసం చేసుకోవాలంటే క్యాంపు రాజకీయాలే సరైన రూటు అనే డెసిషన్ కి వచ్చేశారు టీడీపీ వైసీపీ నేతలు. దీంతో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. కిలాడీ కార్పొరేటర్లను కంట్రోల్ చేయాలంటే క్యాంపులే కరెక్ట్ అన్న యాంగిల్లో ప్రస్తుతం కార్పొరేటర్లను విహారయాత్రలు తిప్పుతున్నారు. అంతటితో సరిపెడితే ఓటు పడదుగా, అంటే నోటు పడిందే గాని ఓటు పడదు కదా. ప్రస్తుతం తాజాగా కార్పొరేటర్లు ఒక్కొక్కరు 25 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు తాజా సమాచారం. ఏదైనా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రెస్టీజ్ గా తీసుకోవడమే ఇక్కడ కార్పొరేటర్లకు కలిసొచ్చే అంశమని చెప్పకనే చెప్పుకోవాలి. 54 మంది సభ్యులు కలిగిన నెల్లూరు కార్పొరేషన్లో ఒకరు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సంఖ్య 53కి పడిపోయింది. ఇందులో తెలుగుదేశం పార్టీకి 38 మంది సభ్యుల బలముంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15 మంది సభ్యులున్నారు. వైసీపీకి 20 మంది సభ్యులుంటే అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలుంటాయి. దీంతో క్యాంపుకు వెళ్లిన కార్పొరేటర్లలో మరో 5 వైసీపీ నేతలకు టచ్లో ఉన్నారనే ప్రచారం జిల్లాలో జరిగింది. అధికార పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఎలాగైనా నెగ్గాలని టీడీపీ సైతం తమ వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీకి ఉన్న 15 మంది సభ్యులలో మరికొందరిని లాగేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సిటీ నియోజకవర్గానికి చెందిన 4 కార్పొరేటర్లకు అధికార పార్టీ నేతలు భారీగా తాయిలాలు ఆఫర్ చేశారన్న ప్రచారం
పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. పొలిటికల్ ఊహాగానాలు నిజం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కార్పొరేటర్, నెల్లూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కరీముల్లా వంటి వారు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ సవారికి సిద్ధమవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కంగుతినే పరిస్థితి ఏర్పడిందట. మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, బీసీ నేత ఒట్టూరు సంపత్ రాయబారంతో బొబ్బల, కరీముల్లా టీడీపీ కండువా కప్పుకున్నారు. అవిశ్వాసంపై ఆశలు సన్నగిల్లడంతో మేయర్ పొట్లూరి స్రవంతి నేడు రాజీనామాకు సిద్ధమయ్యారు. నేడు కలెక్టర్కి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని, ప్రజా జీవితంలో కొనసాగుతానని స్రవంతి ఆఖరి రాగం పాడేశారు. ఇక క్యాంపులో ఉన్న వారంతా తిరిగి సింహపురికి చేరుకుంటున్నారని టాక్. మొత్తంగా 18న అవిశ్వాస తీర్మానానికి వాతావరణం చల్లబడిపోయింది. అయితే కొత్త మేయర్ ఎవరా అనేది తెలుసుకోవాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.